రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కల్ పహాడ్ గ్రామంలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. టాస్క్ సిఓఓ ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో సిఐ గంగాధర్, ఎస్ఐ వరప్రసాద్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామీణ నిరుద్యోగ యువత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా లక్ష్య సాధనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు. 60 రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. త్వరలోనే ఇతర మండలాల్లో కూడా ఇలాంటి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు మా యొక్క కర్తాల్లో ఒక సెక్టార్ లో మీరు ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నారు. యాక్చువల్ గా ఇంత ముందు పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు ఇదే మీకు ఆలోచించినప్పుడు పక్కన కర్తాల్ రెసిడెంట్స్ కొందరు ఉన్నారు. ఒక కానిస్టేబుల్స్ ప్లస్ ఎస్ఐ ఒక 22 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, విశ్వ గారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోచింగ్ పెడదాము అనుకున్నప్పుడు కర్కల్ పహాడ్ అనే దానికి ఎందుకు వచ్చిందేమో అని అంటే, ఇక్కడున్న యువకులు అందరూ చాలా ముందుగా వచ్చేసి ఇంట్రెస్ట్ చూపించి, అలానే పక్కన ఉన్న సర్పంచులు, ఉమ్మడి కర్కల్ పహాడ్ సంబంధించిన సర్పంచులు అందరూ కూడా వాళ్ళ గ్రామాలలో ఉన్న యువతకు ఈ యొక్క విషయం యువకులు దీన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో డిస్ట్రిక్ట్ నగర్ కానీ అమీర్పేట్ కానీ మిగతా దగ్గర దాదాపుగా 20,000 నుంచి 50,000 డిపెండింగ్ అపాన్ ద కోచింగ్, ఏ టైప్ ఆఫ్ కోచింగ్ తీసుకుంటాం అనేది. అలానే ఒక 3 నుంచి 6 నెలలు ఈ విధంగా మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో వారందరికీ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి యువతి యువకులు ఒక అవకాశము కోల్పోయాము అనే బాధ లేకుండా ఇది యూజ్ చేసుకుంటారనే ముఖ్య ఉద్దేశం. అడిగేదడే వచ్చిన విశ్వ గారిని వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఎన్రోల్ అయి మా మీద నమ్మకంతో ఒక భరోసాతో వాళ్ళ భద్రాద్రి కొత్తగూడెం